విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. దిస్ ఈజ్ యువర్ ప్రవీణ్. ఈరోజు మనతో ఒక సరికొత్త కాన్సెప్ట్తో, ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో, ఒక జమీందారుల వంశంలో ఒక జరిగిన యథార్థ సంఘటన మీ ముందుకు తీసుకురావడానికి మరెవరో కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసిన శేషు డైరెక్షన్లో శాంతల అనే మూవీ మనకు వస్తుంది. ఆ మూవీ గురించి, వారి ఎక్స్పీరియన్స్ గురించి అండ్ సినిమా గురించి అన్ని డీటెయిల్స్ మనకి ఇప్పుడు పంచుకోవడానికి డైరెక్టర్ గారు, హీరోయిన్ ఆశ్లేష అండ్ హీరో నిహాల్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటలోనే విందాం. హాయ్. హలో. హౌ ఆర్ యూ? Very well. How are you? గ్రేట్. సో మీతో స్టార్ట్ చేస్తాను. చెప్పండి సార్, టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 25 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే. త్రివిక్రమ్ గారితో ఎన్ని సంవత్సరాలు చేశారు? 10 years ట్రావెల్ చేశాను సార్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? అంటే ఏ సినిమా నుంచి ఏ సినిమా దాకా? అతడి దగ్గర నుంచి అండి. ఓకే. అంటే యాక్చువల్గా ఆల్మోస్ట్ అన్ని చూసేసారు. ఇంకా అంతకుముందు ఏంటి మన నువ్వే ఒకటే ఆ సినిమాకి నేను చేయలేదండి. ఆ సినిమా అప్పుడు నేను సఖీలో ఉన్నాను సార్. అందుకని నేను అతను కోఆర్డినేట్ చేయలేకపోయాను. అంటే ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. సో అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం సార్. సో అంటే మేము ముందుగా అతను డైరెక్టర్ కాకముందు నుంచి వీఆర్ ఫ్రెండ్స్. సో అంత కోఆర్డినేషన్లో వెళ్ళాం అనమాట. మీరు కూడా? మాది భీమవరం సార్. ఓకే, సూపర్. నాకు ఆయన పరిచయం చేసుకుంటే గుండు సుదర్శన్ గారు పరిచయం చేశారు సార్. ఓకే. అండ్ నేను ఒక సినిమా రిలీజ్కి వెళ్తే ఆయన పరిచయం చేశారు. ఓకే. సో ఎక్కడ దాకా, అంటే ఏ మూవీ దాకా చేశారు మీరు? నేను ఆయన దగ్గర కలేజా వరకు చేశాను సార్. ఓకే. తర్వాత మీరు మీ ప్రయత్నాలు? ఆ తర్వాత నేను వేరే సినిమాలు కొంచెం బయట చేశాను. దాని తర్వాత మన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. ఓకే. సో ఇది మీ మొదటి సినిమా? ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఓకే, గ్రేట్. ఆశ్లేష, హాయ్. You're looking somewhat tired, you know. Yes, it's been a long day for us, and I am thoda like just. So how can you make how can we make you active? No, I'm active. Don't worry. As I start talking, I come back. So where are you from? I'm from Bombay. So what were you doing before this? Before this, I was shooting. I know, for the movie, not for the movie, but before the movie. Before, as in before coming? No, I mean so before this movie. Before this movie, I was shooting. Yeah, I was shooting for Guttergu season 1 with Guneet Monga. Okay. Yep. So what was your family man experience? How was my family man experience? It was amazing. It was really. I think it was my golden times, you know. It was the best days. Golden era of No, because I just love working with Manoj sir and Raj and DK. They're my favorites. So whenever I go back on set, I really enjoy their company, and the whole like vibe of the set is too cool. Like we're just like, you know, enjoying and like talking and chatting, and we're not working at all. So that's. In real life, are you playing the same character of your character in Family Man? No. Is it similar to your character? Yeah, somewhat there. But no, I'm not that Sadu, but Sure. I am sure. But yeah, I mean, somewhere I relate to her. I mean, not all. I mean, that character does not resemble much to me. But yeah, somewhere down the line, I would say yeah. Great. Nihal. Hello. Hi. So this is your 4th movie. 1, 2, 3, 4. యా మేబీ అంటే చైల్డ్ యాక్టర్ కూడా కొన్ని సినిమాలు చేశాను. సో ఇఫ్ దట్ డస్ నాట్ కౌంట్, యా ఐ థింక్ సో. సో చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడే చూశాను, వికీపీడియా ట్రై చేశాను, బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరకలేదు. ఏమేమి సినిమాలు చేశారు మీరు? ఇది జగడం అని ఒక సినిమా చేశాను. ఐ ప్లేడ్ రామ్స్ బ్రదర్ ఇన్ ద ఫిల్మ్. బావా అని సిద్ధార్థ్ చిన్నప్పుడు. సలామేష్ అని ఒక హిందీ సినిమా చేశాను. ముఖవీర్ అని చేశాను. 30 సినిమాలు పైగా చేశానండి చైల్డ్ యాక్టర్. యా, అండ్ యాడ్స్ చేశాను ఫర్ లైఫ్ బాయ్, బోర్న్విటా, జీ సినిమా, హార్లిక్స్, కోక్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో చిన్నప్పుడు ఒక 3-4 ఏళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ షూటింగ్. యా. 10th తర్వాత ఇట్ వాజ్ అ కాన్స్టెంట్ డెసిజన్ దట్ లేదు, ఐ వాంట్ టు స్టాప్, ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని మళ్ళీ యాక్టింగ్లోకి వద్దామని దట్ వాజ్ ద హోప్. అనుకున్నట్టుగానే ఎడ్యుకేషన్ ఫినిష్. హైదరాబాద్ బాగా పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదండి, జీరో. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఎట్లా అంటే సినిమాలు చేసే బ్యాక్గ్రౌండ్, చూసే బ్యాక్గ్రౌండ్. అంటే what are you doing? Education? I did my engineering. I did my mechanical engineering from Vignan University, Guntur. 3 years I was here. For a year I was sent to France for a student exchange program. Okay. So I studied my final year there in Ecole Centrale in Nantes. Further I did my MBA from Jindal Global University in Delhi.
ఇన్ మార్కెటింగ్ అండ్ డేటా అనలిటిక్స్. అది ఫినిష్ చేసుకొని యాక్టింగ్. సో యూ హ్యావ్ అ లెంతీ క్వాలిఫికేషన్ యాక్చువల్లీ. హౌ కమ్? ఎంబీఏ అండి, పెద్దలు ఎంబీ ఏం కాదు. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సినిమాల సైడ్ సినిమాలు. ఓకే, సో ఈ సినిమాలో నేను చూసిన టీజర్లో వినోద్ కుమార్ గారి క్యారెక్టర్తో ఎంటర్ చేశారు మీరు టీజర్ని, అండ్ ఎండ్ కూడా నాకు తెలిసి ఆయనతోనే చేసినట్టున్నారు. సో అది క్లియర్గా అంటే ఒక క్రిస్ప్గా ఒక లైన్ అయితే వచ్చింది చూసే వాళ్ళకి, చూసిన వెంటనే వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అనేది. అంటే ఇది ఏంటి సార్, అంటే లైక్ ఒక మూఢనమ్మకాలా, లేకపోతే జమీందారీ పెత్తనమా, లేకపోతే జమీందారీ పెత్తనం సార్. ఓకే, జమీందారీ అనేది ఎవరు బ్రిటిషర్స్ పెట్టారు సార్. అవును, జమీందారీ వ్యవస్థని పెట్టి ఒక్కొక్క ఏరియాకు ఒక జమీందారిని నిర్మించారు. అప్పుడు ఆ జమీందారీ వ్యవస్థ అప్పుడు చాలా అరాచకాలు జరిగాయి సార్. అలాగా ఒక అద్భుతమైన 2 దేవాలయాలు ఉన్న ఏరియాలో అక్కడ ఒక శాంతలాదేవి అని ఒక దేవత శాంత అంటే దేవత అంటే ఇది హోయసల వంశానికి చెందిన విష్ణువర్ధన్ రాజు అని ఒక రాజు భార్య పేరు శాంతలాదేవి అండి. ఓకే, ఆవిడ అందం అసలు ఇంతవరకు భూమి మీద పుట్టుండదన్నంత ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ మూమెంట్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ నృత్య కళాకారిణి. ఓకే, తన భార్య అందం నృత్యం భూమి బతుకున్నంత వరకు ఈ కళ బతికుండాలని చెప్పి అమరశిల్పి జక్కన్ని పిలిపించి ఆ 2 దేవాలయాలు చెక్కించాడు సార్. ఓకే, ఒక దేవాలయాల మీద నృత్య భంగిమలతో కూడుకున్న శిల్పాకృతులు కుడి చిత్రాలని చెక్కాడు ఆయన. ఓకే, 1100 సంవత్సరాలైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ దేవాలయాలు సార్. సో అక్కడ 1920s నుంచి 1940 లోపు ఒక శాంతల అనే అమ్మాయి మీద కథ ఇదండి. ఓకే, సూపర్. అయితే అంటే నాకు లాస్ట్ ఓకే అయ్యా యథార్థ సంఘటన అనుకున్నాం. నాకు లాస్ట్ ఒక్క బిట్లో కొన్ని మన కాంతారా ఒక క్లిప్ లాగా అనిపించింది నాకు. ఓకే, అదే ఓకే ఓకే, ఒక చిన్న క్లిప్ అలా అనిపించింది. ఓకే, సో కాంతారా సినిమా ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఈ సినిమా మీద? లేదు సార్, అసలు ఏం లేదు. అంటే కొద్దిగా లేదు సార్, అసలు లేదు సార్. ఓకే, నేను దీనికన్నా కాంతారా రిలీజ్ అవ్వకముందే 1 year బ్యాక్ రామారావు గారికి కథ చెప్పాను సార్. ఓకే, 1 year బిఫోర్ చెప్తే కాంతారా సినిమా రిలీజ్ అయిన రోజున ఆయన నేను పడుకుని నిద్రపోతున్నాను మధ్యాహ్నం. ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి శేషు అర్జెంటుగా కాంతారా సినిమా చూసి నువ్వు నాకు 4 గంటలకి క్లబ్కి రా అన్నారు. 5 గంటలకి గబగబా వెళ్ళి సినిమా చూశాను. చూసిన తర్వాత ఎగ్జైటింగ్గా తీసాను. వెళ్ళి సార్ ఇది బాగుంది, ఎలా ఉంది శేషు అన్నారు. ఫస్ట్ ఆయన ఏం చెప్పలే నాకండి. బాగుందంటే నాకు నచ్చిందండి అన్న. నచ్చిందంటే హిట్ అంటున్నారు అందరూ తెలుసా అన్నారు. అదే చెప్పారు సార్ నాకు హిట్ అంటే. సో నువ్వు చెప్పిన కథ దీనికి దగ్గరగా అనిపించింది కానీ నీ ప్యాటర్న్ వేరు. ఓకే, నీ ప్యాటర్న్లో ఒక కళ ఉంది వెనకాల బ్యాక్డ్రాప్లో. ఓకే, నీ ప్యాటర్న్లో వేరే స్టైల్ ఉంది. ఈ సినిమా మనం అర్జెంటుగా చేస్తున్నాం అన్నారు. ఆ సినిమా చెప్పి చూసింది కానీ దానికి దీనికి ఎటువంటి పోలిక లేదండి. సో నెక్స్ట్ సినిమా మీరే చేస్తున్నారు అయితే? అదే దానికి ఓకే, ఆశ్లేష. అదే ఈరోజు మార్నింగే నాకు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయండి ఈ సినిమా మీద. గ్రేట్. సో tell me more about yourself in this film and also prior to this film what were you doing and you understand Telugu? No, I You don't understand? No. So Telugu dialogues? I sort of like what I mean, I just mugged up the lines and made my own story, like a Hindi story in my head going on. So I just know the rhythm of the scene, whatever we're doing. Why did you accept this character? Because you know this is somewhere happened in 1920s and then I mean how did the director convince you to get into this role? He didn't have to convince me at all. Like we barely spoke on the meeting day. Something that he got along with him was that one synopsis that sort of like, okay, let me just like go through it, let me see what it is. Like this person is quite, you know, passionate about it, and I just read it and I kind of liked it. I didn't know that it's gonna, you know, how it's gonna end up, how I'm gonna do, how I'm gonna you know, challenge the face my challenges. So I never thought, I didn't think of that, of those things. I mean, when I was reading it, it came later on. So how many years of total film experience? I mean, 10 industry? years now. 10 I years. started when I was 10 years old, 11 years old. But I started from theatre. I did theatre for 3 years.
Then like commercial TVCs and all of that, print shoots. Then later on I started auditioning for like different projects, and then Family Man sort of came in. I auditioned for Family Man in 2015-16, yes. How do you differentiate Bollywood and Tollywood experience? Nothing different, it's just the language, nothing else. No, I meant to say Family Man was completely shot in Mumbai, or was it shot in Chennai also? No, it was shot in Chennai and then it was shot in Bombay. My schedule was shot in So Bombay. our sir is purely, you know, we call his guru as Matala Mantrikudu, and he has got the legendary name in Telugu cinema industry. Oh, lovely. So actually you never know. No. Okay, great. So working with him and working in Telugu industry and working with this kind of subject. So how did you feel? I mean, what exactly you were feeling while working and before? You know, like I want to be a flexible actor. I can do a project like Jawan. I want to do a project like Family Man. I can also do an independent film, an artsy film, then a South film, then a Punjabi film, then like you know No, you doing are the flexible. commercial stuff. You are flexible, right? No, But I want to like I don't want people to typecast me. I don't want people to. No, I didn't ask that. I didn't. No, I'm just telling Okay. you that my approach is that. So, as you asked me, what is your like? Why did you sort of chose this, or why did you want to work in Telugu cinema? Or No, I didn't ask that. Okay. Experience working in Bollywood and working in Tollywood. That's what I'm asking. Yeah, experience working in like. It's the same. The camera is placed in front of you. I just have to go and speak to my I'll co-actor. quote a simple example. Hanji. This is my, you know, whatever we have seen. I think Ram Gopal Verma, you know very well. RGV. Yeah. You know, right? Yeah. So sometime back in one of the interviews he said that while shooting with Rangila in Bollywood, okay, so Amir was smoking somewhere next to one of the caravans or somewhere, something like that, and one light guy was carrying the light. Okay. Okay. जब वो आया था आमिर के पास, भाई थोड़ा हटना, तो दिस वाज द लैंग्वेज ही यूज्ड, एंड आमिर सेड ओ सॉरी यार बोल के हट गया, फिर लाइट मैन लेके गया लाइट. So this is how Bollywood works, but it doesn't work in Tollywood like this, something like this. So he quoted in his own world. So I'm asking you the experience, like I know cameras will be the same, lighting will be the same, direction will be the same, and then subject will be the same. So I didn't. So I think I'm too naive to sort of answer this question because I feel like I didn't find any different. and then have you specially practiced any, you know, classical dances or something like that for this similar? Because you are a dancer in the film. Yes, I'm shown a proper dance in the film, but I didn't get to sort of get the workshops or anything for Bharatanatyam. I just learned it on set. So yeah. How was working with Nihal? How was working with Nihal has always been praised. Every interview I'm saying something like a million things, and he'll be like, Aslisha is a great. Yeah, Nihal. No, but it's lovely. It was refreshing. It was quite memorable days to be like interacting with him. So yeah, I'm glad. మీరు చెప్పండి. చెప్పండి. సో ఎలా ఉంది అంటే లైక్ ఈ సినిమా, బికాజ్ పర్టికులర్లీ శేషు గారితో మీరు వర్క్ చేయడం కానీ ఆ బ్యాచ్ ఆ స్కూల్ నుంచి వచ్చారు అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ బిల్డ్ అయిపోతుంది. ద మూమెంట్ వి లిసన్ టు హిమ్ సేయింగ్ దట్ యునో సిసి క్రియేటివ్ కమర్షియల్స్, దెన్ త్రివిక్రమ్ గారి అంటే డైరెక్షన్ గ్రూప్ నుంచి వచ్చారంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెంట్, టీజర్ ఇవన్నీ పక్కన పెట్టినా మా త్రివిక్రమ్ గారి. సో మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చేయడం కానీ? లేకపోతే సో నేను దీన్ని చూసిన విధానం కొంచెం డిఫరెంట్ అండి. అంటే లైక్ నాకు ఇప్పుడు ఏమర్థమైంది ఈ కొన్ని సినిమాలు చేయడం వల్ల, కొన్ని ఇయర్స్ ఉండడం వల్ల ఏమర్థమైంది అంటే పీపుల్ మైట్ బి వెరీ బిగ్, బట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద కాంటెంట్ ఆ 100% ఇవ్వలేకపోతే మనం ఆ సినిమాకి అంత జస్టిఫై చేసినట్టు కాదు. సో స్టిల్ ద రీజన్ దట్ ఐ చోస్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాస్ ఆయన కథ గురించి చెప్తున్నప్పుడు 10 months బ్యాక్ ఆయన రేట్ చేశారు. అప్పుడు ఎంత ప్యాషన్ ఉందో ఇప్పటికీ అంత ప్యాషన్ ఉంది. సో దట్ ప్యాషన్ వాజ్ రియల్లీ ఏమంటారు కంటేజియస్, లైక్ అది చాలా నచ్చింది నాకు. అండ్ దెన్ కమ్స్ ఓకే సరే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కెరియర్, సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా, ఓకే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యాకింగ్ ఉందంటే క్లీన్ రిలీజ్ ఉంటుంది, టెన్షన్ లేదు. మార్కెటింగ్ చేస్తారా, 6 languages రిలీజ్ చేస్తారంటే ఓ రైటర్ ఎవరు, ఓ సాయి మాధవ్పుర, మ్యూజిక్ ఎవరు, విశాల్ చంద్రశేఖర్, ఓ గ్రేట్ నైస్ ప్యాకేజింగ్, లెట్స్ డూ ఇట్. అది సెకండ్ థాట్. లైక్ సెకండ్ థాట్లో ఇవన్నీ లేయర్స్ వచ్చి కంఫర్టబులా కాదా
కష్టాలు ఉండకుండా సినిమా రిలీజ్ అయిపోద్ది అన్న దానికి అవన్నీ ఉంటాయి కానీ సో ఇప్పుడు అంటే మీరు తెలుగు అబ్బాయి కాబట్టి యూ హ్యావ్ గ్రోన్ అప్ సీయింగ్ త్రివిక్రమ్ గారు. సార్ ఇందాక చెప్పినట్టు అతడు నుంచి కలేజా అన్ని బ్లాక్ బస్టర్స్ నాకు తెలిసి ఏది కూడా మిస్. సో త్రివిక్రమ్ గారితో పనిచేసినట్టు అంటే లైక్ మనం అనుకుంటే సో సార్ గారు అంటే లైక్ డైరెక్షన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్తో? చాలా బాగుండేదండి. అంటే జనరల్ త్రివిక్రమ్ గారి ఛాయలు ఇందులో ఏమైనా కనిపిస్తాయి? నేను ఆయనతో పని చేయలేదు కాబట్టి ఈ సినిమాల ఛాయలు అంటే సినిమాలు చూసాం కదా మనము, అతడు కలేజా. వాట్ ఐ థింక్ అబౌట్ త్రివిక్రమ్ గారు ఇస్ ఆయన సినిమా పైన పనిచేస్తున్నప్పుడు ఎంటైర్ ఫోకస్ సినిమా పైనే ఉంటుంది అనేది మనం చాలా ఇంటర్వ్యూలో చూసాం, చాలా మంది చెప్పారు. ఐ థింక్ దట్ క్వాలిటీ శేషు గారిలో కూడా ఉంది, విచ్ ఇస్ ఇప్పుడు ఆయన సినిమా తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదు, శాంతల తప్ప వేరే ఆలోచన లేదనమాట. సో పనిచేస్తున్నప్పుడు కూడా నా క్యారెక్టర్ డిజైనింగ్ నుంచి, నా లుక్ డిజైనింగ్ నుంచి, నా హెయిర్ ఎలా ఉండాలి అక్కడి నుంచి మొదలు పెడితే లైక్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని ఆయన చాలా డీటెయిల్గానే హీ ట్రైడ్ డీలింగ్ విత్. ఏంటి ఫోటోగ్రాఫర్ ఇందులో? ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ ఒక ఇంటర్న్షిప్ లాంటి ప్రోగ్రామ్కి ఒక ఊరికి వెళ్ళాడు. సో అక్కడ జరిగేది. సో దేవరలో క్యారెక్టర్ ఏంటి మీది? అది చెప్పలే అంటే ఏం క్యారెక్టర్ చెప్పలేమండి. చాలా ఇట్స్ స్మాల్ రోల్ బట్ లైక్ హై ఇంపాక్ట్ రోల్. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ట్రైనింగ్ ఒక 20 days అయిందండి. అంటే ఆ బోత్ సీక్వెన్సెస్ వాటికి దే వాజ్ హ్యూజ్ ట్రైనింగ్. అండ్ రేపు కూడా ఉంది, లైక్ రేపు ఫినిష్ చేసుకొని రేపు RSCలో షూట్ ఉంది. సో అంటే లైక్ మేము సో త్వరలో చూడబోతున్నాం ఆ మూవీలో కూడా ఫర్ షూర్. ఓకే సార్ మీరు చెప్పండి. సో మ్యూజిక్ కానీ లేకపోతే క్రియేటివ్ కమర్షియల్ గురించి అయితే బ్యానర్ గురించి నేను మాట్లాడేంత గొప్ప వాళ్ళం కాదు మనం, స్టంటి దగ్గర నుంచి తీసుకొని అంతకు ముందు దగ్గర నుంచి తీసుకొని. సో మీరు అంటే ఓవరాల్గా మీకు సినిమా చేసినంతసేపు కానీ తర్వాత ఈ జనాల్లోకి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెసేజ్ అంటే యాక్చువల్గా రామారావు గారి బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్లో నేను ఆల్రెడీ పనిచేశాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. సో అప్పటి నుంచి రామారావు గారు నేచర్ నాకు తెలిసింది బాగా. రామారావు గారు ఏంటంటే ద మ్యాన్ హూ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ, ద మ్యాన్ హూ ఈజ్ వర్కింగ్ విత్ హార్ట్. సినిమాని నమ్మి ఎవరైతే పనిచేస్తారో ఆయనకి అతని మీద అయ్యి ఉంటుంది. డైరెక్టర్ని కూడా అతన్నే పిలిచి అడుగుతాడు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి అని అడుగుతారు. సో అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ క్రిమినల్ అనే సినిమా 2 లాంగ్వేజ్ల సినిమా అండి. ఆ 2 లాంగ్వేజ్లు నేనే పనిచేశాను. పనిచేసినప్పుడు నన్ను చాలా ప్రేమించాడు ఆయన బాగా. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. యాక్చువల్గా అంతా స్విట్జర్లాండ్ వెళ్తున్నాను సాంగ్స్కి. అంటే అంతా నేను కూడా వస్తున్నాను అనుకున్నారు, నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. సడన్గా నేను వెళ్ళా, డ్రాప్ అయిపోయాను. ఎందుకు అనుకున్నారో తెలీదు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అందరూ చిట్ చాటింగ్లో ఉన్నారు, నాగార్జున అందరూ మాట్లాడుకుంటున్నారు. శేషు ఏడి అన్నారంట. శేషు ఏడి అని రామారావు గారు అడిగారట. శేషు ఏడి అంటే శేషు లేడు అంటే ఏంటి, ఏమైంది, ఎందుకు లేడు శేషు అన్నారు. ఓన్లీ వైవస్ సోదరు అక్కడ వెళ్ళాడు. సో రామారావు గారు ఫ్లైట్ దిగటంతోనే అక్కడ రేపు ఎట్టి పరిస్థితుల్లో శేషు బయలుదేరి స్విట్జర్లాండ్ రావాలి అని చెప్పారు అని అలా నన్ను తీసుకెళ్లారు ఆయన స్విట్జర్లాండ్కి. అంతే. ఆ పాట నేను రాయించానండి, తెలుసా మనసు ఆ పాట. ఓకే గ్రేట్. ఆ పాట అక్కడ తీస్తున్నాం కొంత, కొంత పాట ఇక్కడ. సో అప్పుడు పిలిచి నాకు ఆయన ఒక ఏది ఏంటది టేప్ రికార్డర్ కదా, అప్పుడు టేప్ రికార్డర్లో ప్లే చేసాం నేను కదా. ప్లే చేసి వింటూ మహేష్ భట్కి వినిపిస్తూ మహేష్ భట్కి ఇలా దిద్దామండి అలా దిద్దామండి అంటే ఇలాగ మాస్టర్ అంటే మహేష్ భట్ ఈ ఒక సొంత కొడుకులా చూస్తాడు సార్. అంత ఇంట్రాక్షన్ ఉంది ఆయనతో నాకు. ఓకే. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఎప్పుడు నెక్స్ట్ సినిమా మీది? డేట్స్ వచ్చాయి ఆల్రెడీ? డేట్ అని కదండి, ఆయన ఎందుకో మరి నాకు పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు ఆయన. మన ట్రైలర్ చూసారంట, చూసి హరి గారికి చెప్పారండి. అది కొసరాజు హరి గారు అని తెలిసే ఉంటుంది, తెలుసా? ఆయన మేనేజర్. మీరు ఇందాక చెప్పారు కదా కాంతారా మూవీ చూసిన తర్వాత కలిశాను అని రామారావు గారిని. మన ఎన్టీ రామారావు గారిని కేఎస్ రామారావు గారు చూసి మంది దీనికన్నా మంచి సినిమా అవుతుంది, వెంటనే మనం ఈ సినిమా స్టార్ట్ చేద్దాం శేషు అని ముందుకు. దానికి ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రామారావు గారు ఒక సాల్బిలిటీ ఉన్న హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు సార్. నేను ఆ వర్షన్లోనే ఆ రామారావు గారిని ఈ రామారావు గారిని కలిపి అడిగాను నేను. అదే ఆ వర్షన్లో ఆ రామారావు గారు అని అనుకోలేదు. అది యాక్చువల్గా ఏంటంటే ఇది అమ్మాయి మీద హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కదా సార్. ఈ మూవీ కాదు, మీరు కాంతారా టైప్ స్టోరీ అయితే చెప్పారో కేఎస్ రామారావు గారికి, ఆ సినిమాలో
నేను యాక్చువల్గా అది తారక్ అనుకుంటున్నాను హీరో. ఎన్టీఆర్ అనుకుని ఆయన ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయండి ఇప్పటికీ ఆయన అదే అందుకే అడిగాను నేను. ఆయన ఎన్టీఆర్ డేట్స్ ఉండి త్రివిక్రమ్తో సినిమా చేద్దాం అనుకున్నారు. దమ్ము సినిమా చేశారు కదా లాస్ట్ టైం. అవును. ఆ తర్వాత ఆయన దాని నెక్స్ట్ సినిమా డబ్బులు కూడా ఇచ్చారు ఆయనకి. ఓకే. చేస్తే ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ ఎన్టీఆర్తో సినిమా తీస్తాడు ఆయన పక్క రామారావు అండి, అందులో డౌటే లేదండి. సో ఆయన ఏంటంటే ఒక మంచి సాలబిలిటీ ఉన్న హీరోని తీసుకుందామని అనుకున్నాను నేను. ఆ తర్వాత నేను వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి మనం చిన్న బడ్జెట్లో తీద్దామండి అంటే అలాగా చేసి దాన్ని మొబిలైజ్ చేసి ఓకే లైన్లో పెట్టాను. లాస్ట్ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఫస్ట్ ఐ ఆస్క్ యూ, వై షుడ్ వి కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్? Why should we? You being the I lead mean, character. you all. Why should you all? Damn. I need to think. I would just say that I mean, every film, you know, a lot of efforts are given, and it's a roller coaster ride. You're gonna see. It's a package. You know, packed well film. You got dance, you got music, you got action, you got intense scene, you got romantic scenes, you got you know, somewhere your personal, like, you know, emotional scenes, and there's innocence. There's it's refreshing, it's new, it's different than other films. So I think, yeah, I mean. Okay. Nihal. యా సో ఐ థింక్ మన ఆడియన్స్ అందరికీ ఎప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చూడాలంటే దే విల్ ఆబ్వియస్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో ఇది కొంచెం డిఫరెంట్ అని ఎందుకు చెప్తానంటే ద ఫిల్మ్ ప్రాపగేట్స్ కల్చర్, ద ఫిల్మ్ ప్రాపగేట్స్ మ్యూజిక్, డాన్స్, హిస్టరీ, ఆర్ట్ ఫామ్. సో ఇలాంటి సినిమాలు వచ్చి చూసి చాలా రోజులు అయిపోయిందని నా ఫీలింగ్. అండ్ ఆఫ్టర్ ప్లెథోరా ఆఫ్ హై మోషన్ ఫిల్మ్స్, ఇన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఐ థింక్ December 15th దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ నైస్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. సో అందుకని వచ్చి చూస్తే ఐఎమ్ షూర్ మళ్ళీ 21st నుంచి దీనికి 22nd సలార్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. రియలీ నైస్ చాటింగ్ విత్ యూ. ప్రెషర్ ఇస్ ఆర్స్. అండ్ శాంతలా మూవీ December 15th రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చి థియేటర్లో చూడండి. ఇది మీకు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో డైరెక్టర్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అండ్ ఈవెన్ నిహాల్ ఆల్సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ బై ద వే, నిహాల్ దేవర గురించి మనకేం చెప్పలేదు, బట్ మనం మళ్ళీ కలుద్దాం నిహాల్ని. థ్యాంక్ యూ సో మచ్. Keep watching India Glitz YouTube. Hi Andy, this is Rupalakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.